భారతదేశాన్ని ముక్కలు చేయాలి, ఏదైతే ఈశాన్య రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి ముక్కని కట్ చేస్తే చాలు దేశం ముక్కలైపోతుంది అని మాట్లాడినటువంటి షర్జీల్ ఇమామ్ వచ్చేటప్పటికి ఇప్పుడు 6 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. దీంతో అతన్ని విడుదల చెయ్యాలి అంటూ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో నిన్న కొంతమంది ప్రత్యేక సిటిజన్స్, ఎవరు భారతదేశం ముక్కలవ్వాలి, పాకిస్తాన్ గొప్ప దేశం, బంగ్లాదేశ్ గొప్ప దేశం అని భావించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హర్షా మందర్, సబా నఖ్వీ, కొలిన్ గాన్స్లేవ్స్, అపూర్వానంద్, షర్జీల్ ఇమామ్స్ బ్రదర్ ముజామిల్ ఇమాము, వీళ్ళందరూ అటెండ్ అయ్యారన్నమాట. వీళ్ళందరూ ముజామిల్ ఏం చెప్పుకొస్తాడంటే పోలీసులే కావాలని చెప్పి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు, ఇంట్రాగేషన్ చేశారు, మా అన్నని ఒంటి మీద బట్టలు లేకుండా ఉంచారు, చివరికి అతన్ని దారుణంగా కొట్టారు, పిస్టల్ నోట్లో పెట్టి మరి బెదిరించారు, చివరికి అలాగా చేయడం వల్లనే మా అన్నయ్య ఒప్పుకున్నాడు, అది వీడియోని చూపెట్టి ప్రపంచానికి చెప్తున్నారు అంటూ ఇప్పుడు కొత్త కథలు అల్లడం ప్రారంభించాడు అనమాట.